ఉన్నట్టుగా ఉంది. ఆ పార్వతీ పరమేశ్వరులు, బ్రహ్మ, సరస్వతీదేవి, ఇంద్రుడు, శచీదేవి, అష్టదిక్పాలకులు, ఋషి మండలాలు, వేద ఋషులు అందరూ కూడా ఇవాళ భద్రాచలం వెంచేశారు. ఆ భద్రాచలంలోని నలుమూలల నుంచి కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్క యొక్క భక్తుడు కూడా రామదాసులాగా కనిపిస్తూ ఉన్నాడు. అందరూ కూడా రామమయంగానే కనిపిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క రోహిణీ నక్షత్రంతో కూడి ఉన్నటువంటి చంద్రుడు వలె కనపడ్డాట సీతమ్మ వారితో కూడి ఉన్న రామచంద్రమూర్తి. అటువంటి సొగసైన భక్త సులభుడైన భక్త రక్షణ దీక్ష దక్షుడైనటువంటి పుండరదేమి అంటే సంగీత జగద్గురు అయినటువంటి త్యాగరాజస్వామి వారు 24,000 శ్లోకాల శ్రీమద్ రామాయణాన్నంతా కూడా కృతిరచన చేసినటువంటి మహానుభావులు. పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగ చేశారు సింహాచల శాస్త్రి గారు. ఆబాల గోపాలము, నెలలు నిండని పసి పాపలు కూడా పందిల్లో ఉన్నారు. శతాధిక వృద్ధులు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరూ సకుటుంబంగా, సపరివారంగా, సమిత్రకంగా, సబాంధవంగా విచ్చేసి ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించడం అనేది ఒక రసవత్తరమైనటువంటి సన్నివేశం. ఆ ముత్యాలన్నీ కూడా చింది ఆ కళ్యాణ మండపం మీద నుంచి పడి ఒక్కసారిగా జనాభా అందరి మీద కూడా పడుతున్నది. అవి ఎలా ఉన్నాయంటే ఆకాశం నుంచి నక్షత్రాల గుంపు వంగి నేల మీద పడినప్పుడు చిందినటువంటి నక్షత్రాల తునకల్లాగా ఆ ముత్యాలన్నీ కూడా అందరికి చేరాయి. మంగళ వాద్యాలతోని ఆ కళ్యాణ మండపం చుట్టూ కూడా ఒక్కసారిగా ప్రదక్షిణ జరుగుతున్నది. ఇప్పుడు ఈ తలబరాలలో ఆ అమ్మవారి యొక్క కొత్త పెళ్లి కూతురు బ్రహ్మబంధం, బ్రహ్మముడి అంటూ ఉంటారు. అనగా అమ్మవారి యొక్క పవిట చెరకుకు ఆ స్వామివారి యొక్క ఉత్తరీయాన్ని జత చేసేటటువంటి వీటిని బ్రహ్మముడి. సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి శ్రీమాన్ నారాయణ యొక్క ఉత్తరీయానికి బ్రహ్మముడి వేయడం అనేటటువంటిది ఆధ్యాత్మికంగా ఒక చమత్కారం. ఈ బ్రహ్మబంధనాన్ని తర్వాత శర్కర నైవేద్యాన్ని పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ కళ్యాణానికి విచ్చేసినటువంటి వారికి సన్మానం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి శ్రీ రాజశేఖర రెడ్డి గారికి ఆ కర్పూర మాలికను అందజేయడమే కాకుండా ప్రసాదాన్ని కూడా అందజేస్తూ ఉన్నారు అర్చక స్వాములు వారు. ఇది స్వామివారు రాష్ట్ర ప్రభుత్వానికి అనుగ్రహించినటువంటి పుష్పం. సీతారామచంద్ర స్వామి వారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క క్షేమం కోసం ఇచ్చినటువంటి ఆశీర్వాదంగా మనం భావిద్దాం. అందరికీ కూడా శఠగోపాన్ని ప్రసాదిస్తూ ఇక నుంచి దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రపంచం అంతా ఉండాలని, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేశ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కూడా ప్రాప్తించాలని, ఇది చూచినటువంటి దూరదర్శన్ ప్రేక్షకులకు అందరికీ కూడా ప్రశాంతమైనటువంటి శుభం జరగాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగాలని కోరుకుందాం. స్వస్తి.